చందమామ కథ. ఒక్కరోజు దేవుడు ఒక ఊళ్ళో రాములు అనే ఒక వీధులు ఊడ్చే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఊడ్చే పని చేసి చేసి విసుగొచ్చింది. ఒక రోజు అతను దేవుడి విగ్రహం ముందు నిలబడి, నువ్వేమో రోజు హాయిగా పూజలు అందుకుంటూ ఉంటావు, నా బతుకు చూడు ఎంత కష్టమో, ఒక్కరోజు నా పనిని నువ్వు చెయ్యి, నీ పనిని నేను చేస్తా అని సవాలు విసిరాడు. దేవుడు సరే అన్నాడు. అయితే ఒక్క షరత్తు, నువ్వు కూడా నాలాగే అన్ని చూస్తూ ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు, నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు. సరే అన్నాడు రాములు. మర్నాడు రాములు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. రాములు చేసే పని చేయడానికి దేవుడు వెళ్లిపోయాడు. కాసేపటికి దేవాలయానికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. దేవా, నేను కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను, ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు అంటూ దండం పెట్టాడు. అయితే ధనికుడు అక్కడికి ఒక బంగారు వరహాల మూటతో వచ్చాడు. అక్కడి నుంచి వెళ్లేటప్పుడు ఆ వరహాల మూటను మర్చిపోయి అక్కడ వదిలేసి వెళ్లిపోయాడు. ఒరేయ్, వరహాల మూట వదిలేశావు చూసుకోరా అని రాములు అరుద్దామనుకున్నాడు. కాని దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకొని మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి అక్కడికి ఓ పేదవాడు వచ్చాడు. దేవా, నా దగ్గర ఒక్క రాగి నాణెం మాత్రమే ఉంది, అది నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను కరుణించు తండ్రి అంటూ మోకరిల్లాడు. ఆ పేదవాడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా బంగారు నాణేలున్న మూట కనిపించింది. ఇలా దయ చూపించావా తండ్రి అంటూ ఆ వరహాల మూటను తీసుకుని పేదవాడు వెళ్లిపోయాడు. ఒరే దొంగ, ఆగరా అని అరుద్దామనుకున్నాడు రాములు. కాని దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. ఆ తర్వాత అక్కడికి ఒక నావికుడు వచ్చాడు. దేవా, రేపు సముద్ర ప్రయాణం ఉంది, నన్ను చల్లగా కాపాడు స్వామి అని నమస్కారం చేసుకుని బయటికి వెళ్తున్నాడు. ఇంతలో వరహాల మూట మర్చిపోయిన ధనికుడు రక్షక భటులను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. నా తర్వాత ఇక్కడికి వచ్చింది ఇతనే కాబట్టి ఇతనే వరహాల మూట దొంగిలించి ఉంటాడు, పట్టుకోండి అన్నాడు. రక్షక భటులు నావికుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఈ అన్యాయాన్ని చూసి రాములు ఉండబట్టలేకపోయాడు. ఆగండ్రా, ఇతను నిర్దోషి, అసలు దొంగ ఇంకొకడు, వాడు వరహాల మూటను తీసుకెళ్లాడు అని అరిచేశాడు. దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకని నావికుణ్ణి వదిలేసి పేదవాడిని పట్టుకుని వెళ్లిపోయారు రక్షక భటులు. సాయంత్రానికి రాములు దేవుడు పదం నుంచి దిగేశాడు. దేవుడు వీధులు ఊడ్చే పని నుంచి తన అసలు స్థానానికి వచ్చేశాడు. దేవా, ఇవాళ నేను ఎంత మంచి పని చేశానో తెలుసా? ఒక నిర్దోషిని కారాగారంలో పడకుండా కాపాడాను, ఒక దోషిని కారాగారంలో వేయించాను అన్నాడు రాములు. ఎంత పని చేశావోయ్ రాములు, నిన్ను అసలు స్పందించద్దన్నాను కదా, ఎందుకలా చేశావు అన్నాడు దేవుడు నిష్ఠూరంగా. అదేమిటి భగవంతుడా, నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా. అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, ఆ ధనవంతుడు మహాపాపాత్ముడు, వాడు అందర్నీ దోచుకుంటాడు, వాడి డబ్బు కొంత పేదోడికి అందితే పేదోడికి కష్టాలు తీరేవి, వాడు కొన్నాళ్ళైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు, పైగా ఆ ధనవంతుడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. ఇక నావికుడి విషయానికి వస్తే ఆ నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి చనిపోయేవాడు, వాడు కారాగారంలో ఉంటే బతికిపోయేవాడు. ఇప్పుడు చూడు, నీ వల్ల పేదవాడు కారాగారంలో ఉన్నాడు, ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు, నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు అన్నాడు దేవుడు. అప్పుడు రాములకి బుద్ధొచ్చింది. అందువల్ల ఈ కథలో నీతి ఏమిటంటే, దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కష్టంలా అనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు, తప్పులా కనిపించేది నిజానికి ఒప్పై ఉండొచ్చు. ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.